ఇంకోటి స్కిన్ కేర్ అన్న వెంటనే బయటకు వెళ్ళి అవి కొనేద్దాం ఇవి కొనేద్దాం అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఇంట్లో ఉండే నా వంటగదిలో దొరికే సామానంతోనే నేను మీకు స్కిన్ కేర్ చెప్తాను, ముఖ్యంగా అమ్మలకి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అమ్మనయ్యాక నేను ఎంత ఇబ్బంది పడ్డానో నా స్కిన్ గురించి. అందుకనేసి నేను చెప్తున్నాను అనమాట, సెల్ఫ్ కేర్ ఉండాలండి కంపల్సరీ. సో మన హస్బెండ్తో బయటకు వెళ్ళినప్పుడు మంచి సెల్ఫీ దిగితే ఆ సెల్ఫీలో ఫిల్టర్ అవసరం లేకుండా మనం సెల్ఫీ దిగాలి. ఇదే నా టార్గెట్ అనమాట ప్రస్తుతానికి. సో ఫస్ట్ ఏంటంటే పిండి అన్నాను కదా, అదేంటంటే శనగపప్పు ఉంటుంది కదా, నార్మల్గా శనగపప్పు వాష్ చేసి డ్రై చేసేయండి. డ్రై చేసుకున్నాక దాన్ని పిండి చేసేయండి. కానీ నేనేం చేశానంటే ఇక్కడ మాకు ఎండ అవైలబుల్గా ఉండదు కాబట్టి శనగపిండిని నేను మిక్సీ పట్టేశాను. సో అది గరుకుగా వచ్చేసేంత వరకు పిండి అండ్ గరుకు రెండు ఉంటాయన్నమాట. అంత హట్టింగ్గా కూడా ఉండదు మీరు ఫేస్ కేసి రుద్దుకుంటే. సో ఈ పిండే వాష్గా, స్క్రబ్బర్గా అండ్ ఫేస్ ప్యాక్గా కూడా యూస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ గురించి చెప్తా. ఫస్ట్ నా టార్గెట్ వచ్చేసి టైం అండి. నేను టీ బాయిల్ అయ్యేంత వరకు నా స్కిన్ కేర్ చేసేసుకోవాలన్నమాట. ఇదే, ఎందుకంటే అమ్మాయిల దగ్గర టైం ఉండదు కాబట్టి ఈ టైంలో నేను నా స్కిన్ కేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకుని ఆ పిండి ఉంది కదా, పిండి కొంచెం వాటర్ కలిపి ఫేస్కి బాగా రబ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes మైల్డ్గా రబ్ చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోండి. అంతే, 2 times చేయండి.